ఇప్పటికైతే మనకి గిఫ్ట్ నిఫ్టీ ఒక ఫ్లాట్ ఓపెనింగ్ చూపిస్తుంది. సో కొద్దిపాటి పాజిటివ్ వరకు కొద్దిపాటి నెగిటివ్లో ఓపెన్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి నిన్న ఎఫ్ఐఎస్ అమ్మారు. సో అదొక నెగిటివ్ న్యూస్. అలాగే యూఎస్ ఇరాన్ టెన్షన్స్, తర్వాత యూఎస్ ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు పెంచుతారని అదొక టెన్షన్స్. నెక్స్ట్ వచ్చేసి మన కంట్రీ పరంగా వచ్చేసి వీక్ మాన్సూన్స్. సో వర్షాలు బలహీనంగా పడుతున్నాయి. సో అదొక బ్యాడ్ న్యూస్. ఇన్ని బ్యాడ్ న్యూస్లు ఉన్నాయి. ఇన్ని బ్యాడ్ న్యూస్ల మధ్య ఏదైనా ఒక గుడ్ న్యూస్ ఉంది అంటే బ్రెంట్ క్రూడ్ స్టిల్ $73-74 వద్ద ట్రేడ్ అవుతుంది. అది ఇంకా పూర్తిగా పెరగలేదు. సో అదొక్కటి పాజిటివ్ ఉంది. అంటే మార్కెట్ ఇక్కడ పూర్తి పాజిటివ్ లేదు, పూర్తి నెగిటివ్ లేదు. ఒక రేంజ్ బాండ్లో మీడియంగా వెళ్తూ ఉంది. సో కాబట్టి మార్కెట్ ఒక పర్ఫెక్ట్ డైరెక్షన్ తీసుకోవాలంటే ఒక బిగ్ పాజిటివ్ ఉండాలి. లేదు పూర్తి కిందికి పోవాలంటే బిగ్ నెగిటివ్స్ ఉండాలి. నెగిటివ్స్ చాలా ఉన్నాయి, అవి అంటే చాలా పెద్దగా మారట్లేదు అంతే. సో ఇప్పటికైతే గిఫ్ట్ నిఫ్టీ ఒక ఫ్లాట్ ఓపెనింగ్ చూపిస్తుంది. మరి చూడాలి ఈరోజు మార్కెట్ ఓపెన్ అయ్యాక ఏమన్నా, మేబీ ఈరోజు ఏమన్నా ఒక నిన్న నిన్న పడింది కాబట్టి ఈరోజు ఒక రికవరీ ఏమైనా ఉండొచ్చేమో. పైగా ఈరోజు ఎక్స్పైరీ డే, ట్యూస్డే. చూద్దాం మార్కెట్ ఓపెన్ అయ్యాక ఎలా ఉంటుంది, ఎలా సస్టైన్ అవుతుంది, ఎలా క్లోజ్ అవుతుంది. ఈవినింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.